ములుగులోని గోవిందరావుపేట మండలం కరెంట్ ఏఈ దేవిసింగ్ మాట్లాడుతూ పోయిన వర్షాకాలంలో జరిగిన విద్యుత్ సమస్యలు ఈ వర్షాకాలంలో రానివ్వబోమని అందుకు ముందే సామాన్లు తెచ్చి మా దగ్గర నిల్వ ఉంచుకున్నామని ఈ వర్షాకాలంలో రైతులకు మరియు గృహస్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో రామచంద్రులు, సుధీర్ కుమార్, కమలాకర్ రెడ్డి, ప్రభాకర్, సురేందర్ రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు। వాళ్ళందరూ రైతులకు ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని మేము ప్రతిరోజు ఈ లైన్ విషయంలో కానీ ఆ తర్వాత మాకున్న ఎక్విప్మెంట్ విషయంలో కానీ మేము చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నాం। అలాగే ఇంకా మా ఎమర్జెన్సీ మెటీరియల్ కూడా తీసుకొని వచ్చే ఫ్లడ్ అనే ఇప్పుడు లాస్ట్ సంవత్సరం 2023 జూలై 27వ తారీఖు వచ్చింది। ఆ విధంగానే మళ్ళీ జూలై మంత్లో వచ్చే అవకాశాలు ఉన్నా కూడా మా దగ్గర మెటీరియల్స్ పేరుగా పెట్టుకొని అట్టి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని అరికట్టడానికి మేము అందరం కలిసికట్టుగా ఉన్నాం ఉంది। ఆ తర్వాత లాస్ట్ ఇయర్ కూడా అలాగే కొనుక్కోవడం జరిగింది। అట్టి ప్రాబ్లం దగ్గర 2500 పోల్లు, 100 ట్రాన్స్ఫారాలు, దాంతోపాటు కొన్ని మ్యాచింగ్ మెటీరియల్ కూడా పోవడం జరిగింది। పెద్ద భారీ నష్టం జరిగినా కూడా అలాంటి సమస్యను మేము దగ్గర ఒక 2 డేస్ కొన్ని ఏరియాకు డార్క్గా చేయడం జరిగింది। ఆ తర్వాత మిగతా రోజులన్నీ ప్రతి ఒక్క మా మండలంలో ఉన్న ప్రాంతాలన్నీ కరెంట్ ఇవ్వడం జరిగింది। దగ్గర 1 మంత్లో ఈ టోటల్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడం జరిగింది।